అగ్రరాజ్యం అమెరికాలో ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐసీఈ అధికారుల వ్యవహారం పెనుదుమారాన్ని రేపుతోంది. అధికారులు బుధవారం హైట్స్ విల్లేలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ అరెస్టు తతంగాన్ని అక్కడ గుమిగూడిన ప్రజలు చూశారు. దీంతో ఐసీఈ అధికారులు అక్కడ గుమిగూడిన ప్రజలపై గన్ తీసి గురి చూపడం పెద్ద వివాదంగా మారింది. ప్రజల్లో ఐసీఈ అధికారుల పనితీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రత్యేక కథనంలో వివరాలు చూద్దాం. అమెరికాలో వలసవాదులపై ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కొరడా ఝులిపించింది. దీంతో వలస వచ్చిన వారిని ఎక్కడ పడితే అక్కడ అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇక తాజాగా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి వ్యవహారం పెనుదుమారం రేపింది. బుధవారం నాడు మేరీల్యాండ్లో హయాట్స్ విల్లేలో అత్యంత బిజీగా ఉంటే ఇంటర్సెక్షన్లో ఉదయం ఇద్దరు ఐసీఈ అధికారులు ఒక వ్యక్తిని వేటాడి పట్టుకున్నారు. అయితే అక్కడే ఉన్న రాఫీ టెయిల్స్మెన్ అనే హయాట్స్ విల్లేకు చెందిన ఫోటోగ్రాఫర్ ఈ అరెస్టుకు సంబంధించి మొత్తం రికార్డు చేశారు. అధికారులు అత్యంత పాశవికంగా ఒక వ్యక్తిని రోడ్డుపై పడేసి తలను గట్టిగా అదిమిపెట్టి లేవకుండా చేసి చేతులకు బేడీలు వేయడం, అతడి అరుపులతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయిందని, ఈ ఘటన చూసి తన గుండె తరుక్కుపోయిందని రాఫీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఫోటోగ్రాఫర్ విడుదల చేసిన వీడియో విషయానికి వస్తే అరెస్టు చేయడానికి వచ్చిన అధికారి ఒక వ్యక్తిని రోడ్డుపై పడేసి అతనిపై కూర్చుని కదలకుండా ఒత్తి పట్టుకున్నాడు. దారిన పోయే కార్లు ఆగి అక్కడ జరుగుతున్న తతంగాన్ని అరెస్టును రికార్డ్ చేశారు. దీంతో ఐసీఈ అధికారుల్లో ఒకరు గన్ తీసి చుట్టుపక్కల గుమిగూడిన వారిపై గురిపెట్టాడు. అరెస్ట్ చేసిన అధికారి చెమటలు కక్కుతూ ఒక పక్క ఆందోళనతో త్వరగా అక్కడి నుంచి తరలిపోవాలని చూశాడు. అక్కడ అరెస్టు చేసిన వ్యక్తి పరిస్థితి మాత్రం హృదయ విదారకంగా ఉంది. నేలపై పడి ఉన్న వ్యక్తి హెల్ప్ మీ అంటూ స్పానిష్, ఇంగ్లీష్లో అక్కడున్న వారిని చూసి వేడుకున్నాడు. అక్కడే నుంచున్న వారు అధికారులపై 2 భాషల్లో అరుపులు లంకించుకున్నారు. ఇంతలో అక్కడ ఉన్న వారిలో ఒకరు చేతిలో గన్ పట్టుకున్న అధికారితో అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించాడు. దీనికి అధికారి జవాబు చెబుతూ అతడు క్రిమినల్ అంటూ సమాధానం చెప్పాడు. ఇదిలా కొనసాగుతుండగానే మరో 10 నిమిషాల్లో 6 అధికారులు వీరికి జత చేరారు. వెంటనే ఆ వ్యక్తికి చేతులకు బేడీలు వేయడంతో పాటు కాళ్లకు సంకెళ్లు వేసి లైట్ బ్లూ కలర్ మినీ వ్యాన్ లో ఎక్కించారు. అయితే ఆ వ్యాన్ కు ఎలాంటి నెంబర్ ప్లేట్ లేదు. ఇదంతా పట్టపగలు నడి రోడ్డుపై జరగడం తనకు షాక్ కు గురి చేస్తుందని టెయిల్స్మెన్ చెప్పాడు. ఇంతలో ఒక వ్యక్తి వ్యాన్ దగ్గరికి వెళ్లేసరికి ఐసీఈ అధికారి తుపాకీ గురి చూపిస్తూ ఏం తమాషాగా ఉందా, నిన్ను కూడా లోపల వేయమంటావా అంటూ బెదిరించాడు. ఇంతలో అక్కడ ఉన్నవారు అతడు చిన్న పిల్లాడు, మైనర్ అని అధికారికి సర్ది చెప్పారు. దీంతో ఓహో లక్కీ ఫెలో బతికిపోయావంటూ కామెంట్ చేసి వెళ్లిపోయాడు. ఇక హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం అరెస్ట్ చేసిన వ్యక్తి గురించి వివరాల విషయానికి వస్తే అతడి పేరు జాబ్ అరియాస్ మెండోజా అని ఎల్ సాల్వడార్ నుంచి అక్రమంగా దేశంలోకి వలస వచ్చినట్టు అధికారులు తెలిపారు. అతడి వద్ద ప్రమాదకరమైన ఆయుధాలున్నాయని, గతంలో కూడా అరెస్టు చేయడానికి వచ్చినప్పుడు దాడి చేశాడని డిహెచ్ఎస్ సెక్రటరీ ట్రిసియా మెక్ లాప్లిన్ ఒక ప్రకటనలో వివరించారు. మేరీల్యాండ్ కోర్టు రికార్డుల ప్రకారం అరియాస్పై 2024లో ఫస్ట్ డిగ్రీ వాడి సెకండ్ డిగ్రీ దాడితో పాటు ప్రమాదకరమైన ఆయుధాలు కూడా కలిగి ఉన్నట్లు అభియోగాలు మోపబడ్డాయి. కానీ ప్రాసిక్యూటర్లకు మాత్రం ఈ కేసుకు సంబంధించి ప్రాసిక్యూట్ చేయరాదని నిర్ణయించారు. అయితే అతన్ని ఎందుకు ప్రాసిక్యూట్ చేయలేదో ఖచ్చితమైన సమాచారం మాత్రం తెలియరాలేదు. అతడు ఇతర రాష్ట్రాల్లో ఏమైనా ఛార్జీలు ఉన్నాయా తెలియదు. అయితే మెక్ లాప్లిన్ బుధవారం నాడు అరెస్ట్ చేయడానికి వెళ్లినప్పుడు అరియాస్ అధికారుల చెయ్యి కొరకడానికి యత్నించాడని ఆమె చెప్పారు. అరియాస్ చేతికి బేడీలు వేసినప్పుడు అతని వద్ద కత్తులతో పాటు డ్రగ్స్ లభించాయని ఆమె ప్రకటనలో వివరించారు. అరెస్టు తర్వాత అతన్ని ఎక్కడికి తీసుకువెళ్లారో కూడా తెలియదు. కాగా హయాట్స్ విల్లే విషయానికి వస్తే దేశ రాజధాని వాషింగ్టన్ కు శివార్లలోని ప్రిన్స్ జార్జి కౌంటీలో ఉంది. అత్యంత బిజీ రోడ్డు. ఇంటర్సెక్షన్ లో ఐసీఈ అధికారులు హడావుడి మాత్రం స్థానికంగా పెద్ద దుమారం రేపింది. ఐసీఈ అధికారుల అరెస్టు తతంగం వీడియో ప్రిన్స్ జార్జి కౌంటీ ప్రజల్లో ఆగ్రహం తెప్పించింది. మొత్తం 9 నిమిషాల వీడియోలో అధికారి ఒకరు గన్ తీసి చుట్టుపక్కల వారికి చూపించి బెదిరించడం పట్ల ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తింది. ఈ ఘటన తర్వాత అక్కడికి సమీపంలో ఉన్న ఇరుగు పొరుగు వారు గుమిగూడి అరెస్టు జరిగిన ప్రదేశంలో తర్వాత రోజు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. అత్యంత పాశవికంగా అరెస్టు చేశారు.
తోటి వ్యక్తిని ఇంత క్రూరంగా ఎలా అరెస్ట్ చేస్తారని నిరసనకారులు ఐసీఈ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా అక్కడి కమ్యూనిటీ సభ్యులు శుక్రవారం నాడు గుమిగూడి సంతకాలు చేశారు, పాటలు పాడారు. అధికారుల్లో మార్పు రావాలని కోరారు. అధికారుల్లో జవాబుదారీతనం ఉండాలని డిమాండ్ చేశారు. కమ్యూనిటీ సంక్షోభంలో పడిందని పలువురు నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు రోడ్డు మీద నడవరాదు, వారి తలలను రోడ్డుకేసి బాదుతారు. ఇవన్నీ చూస్తే అధికారుల చర్యలు తమను షాక్కి గురిచేశాయని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా హయాట్స్ విల్లే కౌన్సిల్ సభ్యుడు ఎడ్యూవర్డ్ హాబా కూడా నిరసనకారుల ప్రదర్శనలో పాలు పంచుకున్నారు. అధికారుల చర్యలను ఖండించారు. వీడియో చూస్తే చాలా భయంకరంగా ఉందన్నాడు. చట్టాన్ని ఇలా అమలు చేస్తారా? అధికారులే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని, దానికి వారు బాధ్యత వహించాలన్నారు. ఇది ఎంతమాత్రం సమ్మతం కాదన్నారు. అయితే స్థానిక అధికారులకు మాత్రం ఫెడరల్ ఇమిగ్రేషన్ అధికారులపై ఎలాంటి అధికారం లేదు. ప్రిన్స్ జార్జి కౌంటీ కౌన్సిల్ సభ్యులు వానికా ఫిషర్ కూడా నిరసన కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ఐసీఈ అధికారుల చర్యలను తీవ్రంగా విమర్శించారు. చట్ట ప్రకారం ప్రవర్తించాల్సిన వారే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల హక్కుల గురించి వారు పెద్దగా పట్టించుకోరు, ప్రజల భద్రతను పట్టించుకోరు, ఇష్టం వచ్చినట్లు గన్ చూపించి బెదిరిస్తారు అని ఫిషర్ ఐసీఈ అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రిన్స్ జార్జి కౌంటీ పోలీసులు ఐసీఈ అధికారులకు సహాయం చేయరాదన్నారు. త్వరలోనే కాలిఫోర్నియా మాదిరిగానే ఇక్కడ కూడా మాస్క్ లేకుండా రావాలని అత్యవసరంగా తీర్మానం చేస్తామని ఫిషర్ అన్నారు. అత్యవసరం, వైద్యపరంగా తప్పదు అంటేనే మాస్క్ ధరించడానికి అనుమతిస్తామన్నారు. అయితే వీరు నిరసన తెలుపుతున్నప్పుడు వారికి సంఘీభావంగా అటు నుంచి కార్లలో వెళుతున్న వారు హారన్ కొట్టి నిరసనకారులకు సంఘీభావం తెలిపారు. దీనిపై ఫిషర్ స్పందిస్తూ ప్రజలు కూడా కారు హారన్ కొట్టి తమకు మద్దతు తెలుపుతున్నారని ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులు కూడా తెలిపారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అక్రమ వలసదారులు అంటూ అరెస్టు చేసిన వారిలో 75% మంది వారు చేసిన నేరం వారు అమెరికాకు రావడమేనని పలువురు అన్నారు. అయితే ఇక్కడి మీడియా ప్రతినిధులు శుక్రవారం నాడు ఐసీఈ అధికారులు అరెస్ట్ చేసిన వ్యక్తి వివరాలు, అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని కోరినా ఐసీఈ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. ప్రస్తుతం ట్రంప్ అక్రమ వలసదారులను ఐసీఈ అధికారుల ద్వారా అత్యంత దారుణంగా, పాశవికంగా అరెస్టు చేయడం అమెరికాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ట్రంప్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.